सबको मेरा सादर प्रणाम। मेरा नाम जी राधिका है, स्कूल असिस्टेंट हिंदी विजयनगरम से बात करती हूँ। मैं आज इस वीडियो में इनफॉर्मल लेटर, हिंदी में इसे अनौपचारिक पत्र कहते हैं, इसके बारे में पूरी जानकारी दूंगी। इससे पहले आप सभी लोग मेरे चैनल को सब्सक्राइब कीजिए, लाइक कीजिए और शेयर कीजिए, बेल आइकॉन पर क्लिक कीजिए ताकि मेरे सभी वीडियोस आपको जल्दी पहुंच सकें। अच्छा, शुरू करते हैं। देखिए, पत्र दो प्रकार के होते हैं, हम सभी लोगों को मालूम है। एक औपचारिक, इसे अंग्रेज़ी में फॉर्मल या ऑफिशियल लेटर कहते हैं। दूसरा अनौपचारिक, इसे अंग्रेज़ी में इनफॉर्मल या पर्सनल लेटर कहते हैं। సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాము. స్థాన్ ఇక్కడ స్థాన్ వస్తుంది, అక్కడ స్థాన్. దినాంక్ ఎక్కడ రైట్ సైడ్ రాయాలి లెటర్కి. ఇది రాస్తే మీకు 10% మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే. నెక్స్ట్ అఫీషియల్ లెటర్లో ప్రేషకు సేవామే ఉంటుంది, బట్ అనౌపచారిక పత్రంలో మాత్రము ఈ రెండు మెన్షన్ చేయకూడదు, స్టార్టింగ్లో రావు, అది గుర్తుంచుకోండి. సంబోధన్ రెండిట్లో ఉంటుంది. పెద్దవాళ్ళకి అనౌపచారిక పత్రంలోని పూజ్య అని చెప్పేసి పితాజీ అయితే పితాజీ, చాచాజీ అయితే చాచాజీ అని రాస్తాము. అయితే చోటు ఆర్ బరాబర్ వాళ్ళకి పిల్లలకి, చిన్నపిల్లలకి బరాబర్ వాళ్ళం అంటే ఈక్వల్ ఏజ్ వాళ్ళకి ప్రీ అని చెప్పేసి వాళ్ళ పేరు రాస్తాం, మెన్షన్ చేస్తాము. సో సంబోధన ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అభివాదన అనేది సాదర ప్రణామం అని అక్కడ అంటాము, పెద్దవాళ్ళకైతే ఇక్కడ సాదర ప్రణామం అంటాము. చిన్నవాళ్ళకైతే సప్రేమ్ ఆశీర్వాద్ అని అంటాము. విషయ వస్తు, ఇసే హిందీ में కలేవర్ कहते हैं, బాడీ ఆఫ్ ద లెటర్. రెండిట్లోని ఇచ్చిన టాపిక్ బట్టి మనం రాస్తామన్నమాట. సమాపన్, కంక్లూజన్ ఎలా ఉంటుంది అంటే బీచ్ మీద ధన్యవాద్ ఉంటుంది అఫీషియల్ లెటర్కి. ఇక్కడ రాయొచ్చు లేదా రాకపోవచ్చు, పర్వాలేదు రాయకపోయినా. అయితే రైట్ సైడ్ని మనల్ని మనం ఏమని సంబోధించుకుంటాము. ఆప్కా ప్రియపుత్ర, అది అమ్మాయి అయితే ఆప్కి ప్రియపుత్రి అని చెప్పేసి మన అడ్రస్ రాస్తాము. చిన్నపిల్లలు అనుకోండి, చోటో ఆర్ బరాబర్ వాళ్ళకి అయితే తుమ్హారా యా తుమ్హారీ, తుమ్హారా ప్రియమిత్ర. అమ్మాయి అయితే తుమ్హారీ ప్రియమిత్ర అని చెప్పేసి రాస్తాము. బాయే ఓర్, ఇది రైట్ సైడ్ రాస్తాం మనల్ని మనం సంబోధించుకుంటూ మన అడ్రస్. లెఫ్ట్ సైడ్ని పతాని వాళ్ళ అడ్రస్ రాస్తాము. భాషా శైలి, మన ప్రజెంటేషన్కి 10% మార్క్స్ ఉంటాయి. ఈ విధంగా 100% మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. దీనికి దానికి ఏంటంటే ప్రేషకు సేవామే స్టార్టింగ్లో ఇక్కడ వస్తుంది, ఇక్కడ రాదనమాట. సంబోధన అభివాదనలో చిన్న చేంజెస్ ఉంటాయి, దట్స్ ఆల్. अभी देखिए, अनौपचारिक पत्र किसे कहते हैं. వ్యక్తిగత या నిజీ సంబంధిयों को लिखे जाते हैं. అసలు ఈ లెటర్స్ ఎవరికి రాస్తాము, వ్యక్తి పర్సనల్ టచ్ ఉన్న వాళ్ళకి, అంటే మన ఫ్రెండ్స్కి, అలాగే నిజీ సంబంధియం మన రిలేటివ్స్కి, వాళ్ళకి రాసేవే. ఫర్ ఎగ్జాంపుల్ మాతా పిత, మిత్ర, భాయి బహన్, చాచా చాచి, ఇవన్నమాట. మనం ముఖ్యంగా ఇంపార్టెంట్వి ఒక 5 లెటర్స్ మీ ముందు నేను ప్రజెంట్ చేయబోతున్నాను. అంటే మీ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని రిపీటెడ్ వస్తూ ఉన్నవి. ఇవి మీకు తెలిసే అనుకోండి, ఎలాంటి లెటర్ వాళ్ళు ఇచ్చినా సరే ఈజీగా మీరు అప్రోచ్ అవ్వగలుగుతారో, రాయగలుగుతారు అనమాట. మనకి వే ఆఫ్ ప్రొసీజర్ తెలిసి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది ఇవి నేర్చుకుంటే ఆటోమేటిక్గా రాయగలుగుతాం అనమాట. సో अनौपचारिक मुख्य रूप से 5 यहाँ प्रस्तुत की है मैं. देखिए, విహార యాత్ర के लिए అనుమతి మాంగతే हुए, విహారయాత్రకి వెళ్తానని పర్మిషన్ అడుగుతూ లెటర్ ఒకటి. విహారయాత్ర యా ఉల్లాస్ యాత్ర కా వర్ణన్ करते हुए, విహారయాత్రని లేదా ఉల్లాస్ యాత్రని డిస్క్రైబ్ చేస్తూ, వర్ణిస్తూ రాయడం ఒకటి. థర్డ్ది, अपनी पाठशाला में मनाई गई स्वतंत्रता दिवस या अन्य दिवसों का वर्णन करते हुए, మన స్కూల్లో సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, హిందీ దివస్ ఇవి ఉంటాయి కదా, వాటిని డిస్క్రైబ్ చేస్తూ, వర్ణిస్తూ ఎవరికైనా లెటర్ అనమాట. జన్మదిన్ యా ఉత్సవం మే ఆమంత్రణ करते हुए, బర్త్డే ఆర్ అదర్ ఏవైనా ఫెస్టివల్స్ ఉంటే వాటికి ఇన్వైట్ చేస్తూ లెటర్. హిందీ सीखने की आवश्यकता बताते हुए, హిందీ లాంగ్వేజ్ నీడ్ ఏంటి, నేర్చుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే అది మన నేషనల్ లాంగ్వేజ్. అది ఎందుకు నేర్చుకోవాలి, ఎలా దానివల్ల యూజెస్ ఏంటి అని చెప్తూ లెటర్. ఈ విధంగా 5 లెటర్స్ ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. ఫస్ట్ స్థాన్ దినాంక్ రాయాలి. రాస్తే ఇది మనకి 10% మార్క్స్ మన చేతిలోని ఉన్నట్లే. ఫర్ ఎగ్జాంపుల్ స్థాన్ విజయనగరం అని నేను అక్కడ ప్రజెంట్ చేశాను. దినాంక్, ఇదే లెటరు ఫాదర్ని మనము పర్మిషన్ అడుగుతున్నాం, ఇక్కడికి టూర్ వెళ్ళడానికి, విహారయాత్రకు వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతాం. ప్రొసీజర్ ఫస్ట్ ఏంటి, స్థాను దినాంక్. సెకండ్ స్టెప్ కంపల్సరీగా సంబోధన్ అభివాదన్ డైరెక్ట్గా.
మరి ఇక్కడ ప్రేషకు సేవామే అడ్రస్లు ఏవి రావు, డైరెక్ట్ సంబోధన్ అభివాదన్. ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. ఔపచారిక పత్రంలోని ఫస్ట్ అడ్రస్ వస్తుంది, బట్ అనౌపచారిక పత్రంలోని డైరెక్ట్ సంబోధన్ అభివాదన వస్తాయి. పూజ్య పితాజీ అని సంబోధిస్తున్నాము. అభివాదనాలు ఏ విధంగా తెలియజేస్తున్నాము? సాదర్, ప్రణామ్. ఇది రాస్తే మనకి ఇంకొక 10% మార్క్స్ మన చేతిలో ఉన్నట్లే. సో టోటల్ 20%. కలేవర్ దేకే. కలేవరం ఫస్ట్ ఈ మనం ఇంట్రడక్షన్లో ఏమడుగుతాం ఎప్పుడు కూడా, ఇంగ్లీష్లో అవనివ్వండి, తెలుగులో అవనివ్వండి, ఐఎమ్ సేఫ్ హియర్, హోప్ ద సేమ్ విత్ యూ అని అంటాం. నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, మీరు అక్కడ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. దాన్ని హిందీలో ఏమంటాము? మై, నేను, యహా కుశల్ హూ, ఇక్కడ క్షేమంగా ఉన్నాను. ఆశా హేకి, ఆశిస్తున్నాను. आप भी वहाँ కుశల్ है, మీరు కూడా అక్కడ క్షేమంగా ఉన్నారే. मैं अच्छी तरह पढ़ रहा हूँ, నేను చాలా బాగా చదువుకుంటున్నాను. अगले सप्ताह मैं अपने सहपाठियों के साथ दिल्ली जाना चाहता हूँ. నెక్స్ట్ వీక్ నేను మా ఫ్రెండ్స్తోని, కొలీగ్స్తోని ఢిల్లీ వెళ్దాం అనుకుంటున్నాను. हमारे अध्यापक भी साथ आ रहे हैं, మా టీచర్స్ కూడా మాతోని వస్తున్నారు. हम वहाँ कई दर्शनीय स्थान देखेंगे, అక్కడ మేము ఎన్నో చూడదగ్గ ప్రదేశాలని చూస్తాము, విజిటింగ్ ప్లేసెస్ని చూస్తాము. इसलिए आप मुझे उनके साथ जाने की अनुमति देकर 3000 भेजने की कृपा करें. అందుకే మీరు నేను వాళ్ళతో వెళ్ళడానికి పర్మిషన్, అనుమతి మీన్స్ పర్మిషన్ ఇస్తూ 3000 రూపీస్ పంపిస్తారని వేడుకుంటున్నాను. ఇది బాడీ ఆఫ్ ద లెటర్. ఓకేనన్నా? అయితే ఇది ఒక 60%. అయితే 10% మార్క్స్ ఎక్కడ? ఆప్కా ప్రియపుత్ర అనేసి నామ్, మన అడ్రస్ రాస్తాము. ఎక్కడి నుంచి రాస్తున్నారు మీరు? స్కూల్ నుంచి అనుకోండి, స్కూల్ అడ్రస్ రాస్తారు. ఇంటి నుంచి అనుకోండి, ఇంటి అడ్రస్. హాస్టల్ అయితే హాస్టల్ అడ్రస్ రాస్తారు. నాము, క్లాస్, కక్ష, క్రమ సంఖ్య, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏ మండల్లో ఉంటే ఆ మండల్ నేము, జిల్లా మెన్షన్ చేస్తారు. పతా, అడ్రస్ ఎవరికైతే మీరు రాస్తున్నారో, పితాజీ అని మనం చెప్పుకున్నాం కదా, పితాజీ కా నామ్, కాలనీ, మండల్, జిల్లా, ఇది రాస్తారు. ఈ విధంగా ఇది రాస్తే 20% మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే. ఫస్ట్ 20, తర్వాత 50, బాడీ ఆఫ్ ద లెటర్ 50, 70, ఇవి 20, 90, మనం ప్రజెంటేషన్కి 10. అర్థమైంది కదమ్మా? సో ఇది మనకు 100% గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విహారయాత్రకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని డిస్క్రైబ్ చేస్తూ లెటర్ రాయండి అని వస్తూ ఉంటారు. అది కూడా సేమ్ నాన్న. 20% మార్క్స్ మనకి ఏంటి? స్థాను, దినాంక్, సంబోధన, పూజ్య పితాజీ, సాదర్, ప్రణామ్ అని చెప్పేసి. నెక్స్ట్ మై యహా కుశల్ హూ. మనం అన్ని ఇన్ఫార్మల్ లెటర్స్ అన్నిటికీ కూడా మనం ఇది కామన్ అనమాట. ఫస్ట్ పారాగ్రాఫ్ ఇది మీకు వచ్చేయాల్సిందే. మై యహా కుశల్ హూ, ఆశా హై కి ఆప్ భీ వహా కుశల్ హై, ఆశిస్తున్నాను మీరు అక్కడ క్షేమంగా ఉన్నారని. మే అచ్చి తరహ పढ़ रहा हूँ, నేను బాగా చదువుకుంటున్నాను. పిछले सप्ताह मैं अपने सहपाठियों के साथ, లాస్ట్ వీక్ నేను నా అక్కడ సహపాఠియోं के साथ, కేర్ పడలేదన్న, అది చూసుకొని పెట్టుకోండి. ఢిల్లీ వెళ్ళాను. वहाँ हम कुतुब मीनार, लाल किला, जामा मस्जिद, जंतर मंतर, राष्ट्रपति भवन, संसद भवन, इंडिया गेट, अक्षरधाम मंदिर, संग्रहालय तथा चिड़ियाघर आदि कई स्थान देखे. ఇలాంటి ఎన్నో ప్లేసెస్ మేము చూసాము అని మీరు చూసిన ప్లేసెస్ని ఇక్కడ డిస్క్రైబ్ చేస్తారనమాట. మాతాజీ కో మేరా ప్రణామ్ ఆర్ బహన్ కో మేరా ప్యార్. అమ్మకి నా ప్రణామాలు తెలియజేయండి, చెల్లికి నా ప్రేమలు తెలియజేయండి అని థర్డ్ అనుచ్ఛేదలోని మనం చెప్తాం. సమాపన దేఖే, ఆప్కా ప్రియపుత్ర, మీ ప్రియమైనటువంటి కుమారుడు అని చెప్పేసి మనం మీ పేరు మెన్షన్ చేస్తాము. అడ్రస్ మనం ఎక్కడి నుంచి అయితే రాస్తామో అడ్రస్ మెన్షన్ చేస్తారు. పతా సేమ్, ఫాదర్ అడ్రస్ ఎక్కడున్నారో అది రాస్తాం. थर्ड, अपनी पाठशाला में मनाई गई स्वतंत्रता दिवस या अन्य दिवसों का वर्णन करते हुए किसी को भी, मित्र, बहन, भाई, कोई भी हो सकता है, उसको लिखना है. स्थान, ఫస్ట్ మనం ఏ ప్లేస్ నుంచి రాస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ విజయనగరం, దినాంక్ అని చెప్పేసి డేట్ మెన్షన్ చేసి డాట్ పెడతాం నాన్న. ఎప్పుడు డేట్ నెంబర్ తర్వాత ఎండ్ అయితే డాట్ పెట్టాలి. హిందీ అక్షరాలతోని ఎండ్ అయితే 1 పెట్టాలి. ప్రియ మిత్ర అని వాళ్ళ పేరు రాస్తాము, మిత్రుడి పేరు రాస్తామన్నమాట. ఇలా రాస్తే 20% మనకు వచ్చినట్లే. మై యహా కుశల్ హూ, ఆశా హై కి తుమ్ భీ వహా కుశల్ హో. నేను తుమ్ వచ్చింది కనుక హో వచ్చింది చూడండి, అక్కడ ఆప్ వస్తే హైట్ డాట్ వస్తుంది, అది గుర్తుంచుకోండి. నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, ఆశిస్తున్నాను. తుమ్ భీ వహా కుశల్ హో, నువ్వు కూడా అక్కడ క్షేమంగా ఉన్నావని. మై అచ్చి తరహ పढ़ रहा हूँ, నేను బాగా చదువుకుంటున్నాను.
आज मैं अपने स्कूल में मनाई गई स्वतंत्रता दिवस के बारे में तुम्हें बताना चाहता हूँ। నేను మా స్కూల్లో సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఇండిపెండెన్స్ డే గురించి నీకు చెప్దాం అనుకుంటున్నాను। నా ఫీలింగ్స్ నీతో एक्सप्रेस చేసుకుందాం అనుకుంటున్నాను। स्वतंत्रता दिवस के उपलक्ष्य में हम अपनी पाठशाला और कक्षाओं को अच्छी तरह सजाते हैं। పాస్ట్ అంటే మేము ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా క్లాస్ రూమ్స్ని మా స్కూల్ని బాగా డెకరేట్ చేసుకున్నాము। उस दिन सुबह सभी अध्यापक और उस मॉर्निंग अंदर टीचर्स छात्र स्टूडेंट्स गांव के बुजुर्ग लोगों के सम्मुख గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సమక్షంలోని గ్రామ సర్పంచ్ జీని జెండా ఫహరాయే। గ్రామ సర్పంచ్ గారు జెండాని ఫ్లాగ్ హోస్టింగ్ చేశారన్నమాట, ఎగరవేశారు। उसके बाद फ्लैग होस्टिंग అయిన తర్వాత वे उस दिन की प्रधानता के बारे में भाषण दिए। అతను మరి కొంతమంది టీచర్స్ ఆ రోజు తాలూకా గొప్పదనాన్ని తెలియజేస్తూ స్పీచ్ ఇచ్చారు। और कुछ बच्चे देशभक्ति से संबंधित गीत और सांस्कृतिक कार्यक्रमों को मंच पर प्रदर्शित किए। ఆ తర్వాత కొంతమంది పిల్లలు కల్చరల్ యాక్టివిటీస్ దేశభక్తి గీతాలని స్టేజ్ మీద ప్రజెంట్ చేశారన్నమాట। ప్రదర్శిत किए मीन्स ప్రజెంట్ చేశారు। अध्यापक सभी बच्चों को मिठाइयाँ बांटकर टीचर ఏమించో అందరికీ స్వీట్స్ పంచి जनगण मन गीत से उस कार्यक्रम को समाप्त किए। जनगण मन गीतम द्वारा आ कार्यक्रमाన్ని कंक्लूज చేశారన్నమాట। तुम अपनी पढ़ाई और स्वास्थ्य पर ध्यान रखना, నువ్వు నీ ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద శ్రద్ధ తీసుకో అని చెప్పేసి లాస్ట్ పారాగ్రాఫ్లోని కంక్లూజన్ చేశారనమాట। సో ఇది 50 మార్క్స్ ఉంటాయి, 50% మార్క్స్ ఉంటాయి। నెక్స్ట్ తుమ్హారా ప్రియమిత్ర అని మన అడ్రస్ మనం రాస్తాము। పతా అని చెప్పేసి ఎవరికైతే మీరు రాస్తున్నారో వాళ్ళ అడ్రస్ అక్కడ మెన్షన్ చేస్తాం। మిత్ర కా నామ్ ఏ ఫ్రెండ్ పేరు రాస్తారు। కక్ష క్లాస్ ఏ క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి। పాఠశాల కా నామ్ స్కూల్ పేరు, మండల్, జిల్లా అక్కడ రాస్తారు। ఇది అయిపోయినట్లే 100%। నెక్స్ట్ జన్మదిన్ और या उत्सव में आमंत्रण करते हुए బర్త్డే కానీ ఏదైనా ఉత్సవానికి ఇన్వైట్ చేస్తూ ఫ్రెండ్కి కానీ రిలేటివ్స్ కానీ రాయొచ్చు। स्थान दिनांक कॉमन संबोधन प्रिय मित्र। नेक्स्ट मैं यहाँ कुशल हूँ, आशा है कि तुम भी वहाँ कुशल हो। मैं अच्छी तरह पढ़ रहा हूँ, నేను బాగా చదువుకుంటున్నాను। अगले सप्ताह दशहरा है ना, नेक्स्ट वीक दशहरा కదా, इसलिए मैं तुम्हें हमारे गांव आने को आमंत्रित करता हूँ। అందుకోసమే నిన్ను నేను మా గ్రామానికి రమ్మని ఇన్వైట్ చేస్తున్నాను। क्योंकि ఎందుకంటే हमारे गांव में दशहरा बड़ी धूमधाम से मनाया जाता है। మా ఊర్లోని దసరా చాలా వైభవంగా సెలబ్రేట్ చేస్తారు। దుర్గమ్మ को उन नवरात्रियों में तरह तरह से सजाते हैं। దుర్గమ్మ తల్లిని ఆ నవరాత్రులు కూడా రకరకాలుగా అంటే డిఫరెంట్గా రోజుకొక విధంగా డెకరేట్ చేస్తూ ఉంటారు। उस समय मेला और सांस्कृतिक कार्यक्रमों का आयोजन भी होता है। आ टाइमलोनी एग्जिबिशन, मेला मीन्स एग्जिबिशन और कल्चरल एक्टिविटीज, सांस्कृतिक कार्यक्रम मीन्स कल्चरल एक्टिविटीज आयोजन भी होता है, ఏర్పాట్లు కూడా చేస్తారు। दूर दूर से कई लोग दुर्गा माँ का दर्शन करने आते हैं। దూర దూరాల నుంచి దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి జనాలు వస్తూ ఉంటారు। ఆశా करता हूँ कि तुम जरूर आओगे, ఆశిస్తున్నాను నువ్వు కంపల్సరిగా వస్తావని। तेरे आगमन की प्रतीक्षा करता हूँ, నువ్వు వస్తూ ఉంటాను ఎదురు చూస్తూ ఉంటాను। నెక్స్ట్ సమాపన देखिए। तुम्हारा प्रिय मित्र అని మన అడ్రస్ మనం అక్కడ మెన్షన్ చేస్తాము। స్కూల్ అయితే స్కూల్, ఇంటి అడ్రస్ అయితే ఇంటి అడ్రస్, పతా అని చెప్పేసి ఫ్రెండ్ అడ్రస్, ఆడ హాస్టల్లో ఉంటే హాస్టల్ అడ్రస్, లేదంటే స్కూల్లో ఉంటే స్కూల్ అడ్రస్, ఇంటి దగ్గర అయితే ఇంటి అడ్రస్ రాస్తాం అన్నమాట। నెక్స్ట్ హిందీ సీఖనేకి ఆవశ్యకత బతాతే హుయే, హిందీ నేర్చుకోవడం ఎంత అవసరమో దాని గొప్పతనాన్ని తెలియజేస్తూ లెటర్। స్థాను దినాంక్, ప్రతిదానికి మనం చెప్పుకున్నాము స్థాను దినాంక్। ప్రియ బహన్ చెప్తున్నారు ఇక్కడ ఏమని, मैं यहाँ कुशल हूँ, आशा है कि तुम भी वहाँ कुशल हो। मैं अच्छी तरह पढ़ रहा हूँ। मैं आज तुम्हें हिंदी सीखने की आवश्यकता के बारे में का पढ़िंदी के बारे में పెట్టుకోండి के बारे में बताना चाहता हूँ। హిందీ నేర్చుకోవడం యొక్క అవసరం ఏంటుంది అనే దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను। हमारी अध्यापिका जी ने बताया है कि మా టీచర్ చెప్పారు ఏమని, हमारे देश में हिंदी अधिक लोगों से बोली और समझी जाती है, जाने के कारण इसे राजभाषा और राष्ट्रभाषा में चुना है। మా టీచర్ చెప్పారు మన కంట్రీలోని ఈ లాంగ్వేజ్ని హిందీని ఎక్కువ మంది మాట్లాడతారు, అర్థం చేసుకుంటారు, అందుకోసమే దీనిని రాజభాషగా మరియు రాష్ట్రభాషగా స్వీకరించారు, అధికార భాషగా మరియు రాష్ట్రభాషగా స్వీకరించారు। हिंदी के द्वारा हम देश के
किसी भी कोने में जाकर अपने विचारों को बांट सकते हैं। హిందీ లాంగ్వేజ్ ద్వారా మన దేశంలోని ఏ మూలలకైనా వెళ్ళి మన యొక్క ఒపీనియన్స్ని ఈజీగా బాంటనామని షేర్ చేసుకోవచ్చు. ఇస్సే ఏకతాకి భావన బడితి హై. దానివల్ల ఏంటి ఐకమత్య భావన, వీఆర్ ఆల్ ఈక్వల్ అన్న భావన పెరుగుతుంది. हिंदी की लिपि देवनागरी है. हिंदी तालुका लिपि देवनागरी. इसकी यह विशेषता है कि దీని గొప్పతనం ఏంటంటే इसमें जो लिखा जाता है वही पढ़ा जाता है. ఏదైతే మనం రాస్తామో అదే చదువుతాము. इसलिए इस भाषा को सीखना आसान है. అంతే కదా, ఏదైతే రాస్తామో మనం చదవగలిగినప్పుడు ఈజీగా మనము అండర్స్టాండ్ చేసుకోగలం, నేర్చుకోగలుగుతాము. मैं चाहता हूँ कि तुम भी हिंदी सीखो और अन्यों को सिखाओ. అందుకే నేను కోరుకుంటున్నాను ఏమని, నువ్వు హిందీ నేర్చుకో, నీతో పాటు చాలామందికి హిందీ నేర్పు అని చెప్పేసి. సిఖాओ మీన్స్ నేర్పు అని. సమాపన देखिए, तुम्हारा प्रिय भाई అని చెప్పేసి మన అడ్రస్ రాస్తాం. ఎవరైతే రాస్తున్నారో ఇదంతా చెప్పారో వాళ్ళ అడ్రస్, పతా అని చెప్పేసి సిస్టర్ ఎక్కడ ఉంటుందో సిస్టర్ అడ్రస్ రాస్తామన్నమాట. धन्यवाद. मैं समझती हूँ कि आप सभी लोगों को अनौपचारिक पत्र भी समझ में आया होगा. आप सभी लोगों से यही प्रार्थना करती हूँ कि अच्छी तरह परीक्षाएँ लिखिए, 10 पॉइंट्स पाइए. धन्यवाद. मेरे चैनल को सब्सक्राइब करना मत भूलिए. थैंक्स.